నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. మరి ఈ విషయం గురించి జగన్మోహన్ రెడ్డి ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి రాజకీయాలను చేస్తున్నారని, అసలు ప్రజా గొంతుకగా తాను వినిపిస్తుంటే తన పైన ఈ ప్రశ్నించే గొంతును చిదిమేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, భద్రతా విషయంలో గవర్నమెంటే అన్ని బాధ్యతలు తీసుకోవాలని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. అసలు ఈ ట్వీట్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి ఈ సింగయ్య మరణం ఏదుందో దీనిపైన ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు సార్. అసలు నా పర్యటనలు నేను చేస్తున్నానంటే మీరు ఎందుకు అంత భయపడుతున్నారు, ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు? గతంలో నేను సీఎంగా ఉన్నప్పుడు మీకు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పర్యటిస్తున్నారంటే ఇటువంటి ఆంక్షలు పెట్టానా? ఈ విధంగా స్పందించారు సార్. అంతేకాకుండా అసలు నేను రైతుల సమస్యల గురించి, ప్రజా సమస్యల గురించి, అక్క చెల్లెమ్మల గురించి, వీళ్ళందరి గురించి కూడా మాట్లాడుతుంటే నా గొంతు చిదిమేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ని ఏ విధంగా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అంటే నిజంగా భయం పుడుతున్నది. ఎక్కడైనా శవాలు ఉంటే వెళ్తాడు, శవాలు లేకపోతే శవాలని సృష్టించుకుంటూ వెళ్తాడు. అందుకనే భయం. నిజంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అంటే మొత్తం రాష్ట్రంలో చాలామందికి భయం పుడుతున్నది. నిన్నగాక మొన్న ఈ సత్తెనపల్లి పర్యటనలో ఇద్దరు చచ్చిపోయారు, ఒకళ్ళు కాదు. అసలు ఎంత ట్రాజెడీ అంటే, మీరు చెప్పిన సింగయ్య అనే ఒక దళితుడు, ఆ దళితుడి మీద తల మీద నుంచి కారు ఎక్కించుకుంటూ వెళ్ళటం, దాదాపుగా 100 మీటర్లు ఆ సింగయ్య బాడీని జగన్మోహన్ రెడ్డి వెహికల్ లాక్కుంటూ పోవటం, ఆ తర్వాత దళితుడైన సింగయ్యని లాగేసి ముళ్ళపొదల్లో పడేసి వెళ్ళిపోవటం, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని ఎగేసుకుంటూ వచ్చిన ఒక అతను ఊపిరాడకుండా చచ్చిపోవటం. ఈ దారుణాలు చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా పర్యటనకు వస్తున్నాడంటే భయం పుడుతున్నది, నిజంగా భయం పుడుతున్నది. ఈ భయాన్ని మరింత పెంచటానికి వీలుగా నేను అందరినీ తొక్కుకుంటూ వస్తాను, నేను అందరినీ రప్పరప్ప నరికేస్తాను, ఎవడు అడ్డం వస్తే వాడిని తొక్కుకుంటూ పోతాను అని చెప్పి అన్నమాట ప్రకారం దళితుల్ని తొక్కుకుంటూ పోతున్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఎవరో కొంతమంది సైకోలు మాత్రం చాలా సంతోషపడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ మొత్తం నేను కూడా చదివాను. ఇది ఇంత తెలుగు రాయటం అతనికి చేత కాదు, ఖచ్చితంగా అతను రాయలేదు దీన్ని. ఎవరో వేరే వాళ్ళు ఎవరో రాస్తే అతని పేరు మీద పెట్టారు. ఇందులో ఎంత దారుణమైన పదాలు ఉన్నాయి అంటే, సిబిఎన్ గారు ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. సిబిఎన్ దిగజార్చాడా? సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు. రాజకీయాలను ఎవరు దిగజార్చారు? జగన్. సిబిఎన్ దిగజార్చాడా? చాలా కొత్త పాయింట్ ఇక్కడ. అసలు నా పర్యటనలకు ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు అంటే, నేను ఇక్కడ మళ్ళీ పాత విషయాలని ప్రస్తావిస్తే, జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 1 జారీ చేశాడు, వీళ్ళందరినీ ఆపాడు, యువగళం పాదయాత్రలో లోకేష్ స్టూల్ లాక్కున్నాడు, వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ తిరగకుండా అడ్డం పడ్డాడు అని నేను అవన్నీ చెప్పాను అనుకో. అప్పుడు ఏమవుతుంది అంటే, అవన్నీ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు ఆంక్షలు పెడుతున్నారని అర్థం వస్తుంది. కాబట్టి నేను అసలు వాటిని ప్రస్తావించదలుచుకోలేదు. ఇక్కడ నువ్వు పర్యటనకి వెళ్ళిన ప్రతిసారి కూడా, ఎప్పుడు పర్యటనకి వెళ్ళినా పోలీసులు చెప్పిన అంటే పోలీసులు పెట్టిన నిబంధనలని ఉల్లంఘిస్తున్నావు జగన్. పోలీసులు చెప్పినట్టు వినాల్సిన అవసరం ఎవరికైనా ఉంది. ఉదాహరణకి నువ్వేట పోతూ ఉన్నావు రోడ్డు మీద, అక్కడ ట్రాఫిక్ జామ్ ఉందండి, మేము
ట్రాఫిక్ డైవర్ట్ చేశాము, ఇటు వెళ్ళు అని చెబితే మనం వినాలా అక్కర్లేదా? వినాలి. వినకపోతే ఏమవుతుంది? వెళ్ళి ఆ ట్రాఫిక్ జామ్లో నువ్వు కూడా ఇరుక్కుంటావు. అంతేనా జరిగేది? లేదు, ఇక్కడ ఏదన్నా ఒక నేరం జరిగింది, ఈ ప్లేస్ని మీరు రాకూడదు అని చెప్పి కార్డన్ ఆఫ్ అంటారు. కార్డన్ ఆఫ్ చేసేస్తే పోలీసులు ఎవరు కూడా నేరం జరిగిన ప్రదేశానికి వెళ్ళటానికి వీలు ఉండదు. పోలీసుల మాట వింటామా వినమా? ఇక్కడ పెద్ద స్టాంపేడ్ జరగడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది క్రౌడ్ రావడానికి వీలు లేదు అంటే వినాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఆ విషయం పోలీసులు చెబితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వినడు? ఎందుకు వినటం లేదు? స్టాంపేడ్ జరుగుతుందయ్యా, సత్తెనపల్లి చిన్న వీధులు లేదు, ఆ రాళ్ల పాలెం ఉంది కదా, అది చిన్న విలేజ్. నువ్వు పెద్ద కాన్వాయిలు వేసుకొని, నువ్వు పెద్ద పెద్ద వాహనాలు వేసుకొని నీ లక్షల కోట్ల ఆస్తుల్ని ప్రతిబింబించేలాగా నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళటం కుదరదు అని పోలీసులు చెబితే నువ్వు విన్నావా? వస్తూ వస్తూ ఒక దళితుడిని కొట్టుకొని లాక్కొని 100 మీటర్ల పాటు దాన్ని ఆ బాడీని లాక్కొని వచ్చి ముళ్ళబదల్లో పడేసి వెళ్ళిపోయావు. సత్తెనపల్లిలో ఒక అతను ఊపిరాడక చచ్చిపోయాడు. ఇవే కదా పోలీసులు చెప్పింది. ఇట్లా జరుగుతుందయ్యా, నువ్వు రావద్దు, నువ్వు 6 వెహికల్స్ 7 వెహికల్స్ తీసుకొని రా, 100 మందిని తీసుకురా, 100 మంది కదా 200 మందిని తీసుకురా అని పోలీసులు చెబితే నువ్వు నాకు చాలా బాధ్యత ఉంది, నేను మాజీ ముఖ్యమంత్రి, ఈ ట్వీట్లో 100 సార్లు రాసుకున్నాడు, నేను మాజీ ముఖ్యమంత్రిని, నేను మాజీ ముఖ్యమంత్రిని, నేను మాజీ ముఖ్యమంత్రి. నువ్వు మాజీ ముఖ్యమంత్రే, నువ్వు 1 టైం ముఖ్యమంత్రి. చెప్తున్నది మేము చెబుతుంది కూడా అదే కదా. నువ్వు వినాలా వినక్కర్లేదా? నువ్వు వినటల్లా. పోలీసులు ఎంత మంచిగా చెప్పినా వినవు, కొంచెం గట్టిగా చెప్పినా వినవు, ఆంక్షలు పెడితే పాటించవు. పైగా ఇప్పుడు ఈ సత్తెనపల్లి పర్యటనకి వెళ్ళినప్పుడు సింగయ్య కింద టైర్ల కింద నలుగుతూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరికీ ప్రజలకి నవ్వుతూ అభివాదం చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. నీకు తెలియదా కింద ఏముందో? నీకు ఎవరు చెప్పలేదా? నీకు తెలిసి కూడా యాప్ అని ఒక ప్రాణం కదా అని ఊరుకున్నావా? నువ్వు నిలబడున్నావు కారు మీద, రెండో వైపు నుంచి జనం అరుస్తున్నారు కదా, అరుస్తున్నారు. కింద డెడ్ బాడీ ఉంది, ఒక ఆయన పడిపోయాడు అని అరుస్తున్నారా లేదా జగన్? నువ్వు నిజం చెప్పవులే కానీ మాకు తెలుసు, వాయిస్ కూడా వినిపించింది. నువ్వు అది జరుగుతూ ఉన్నప్పుడు నువ్వేం చేసావు? వాళ్ళు అరుస్తూ ఉన్నారు, ఏదో ఉందయ్యా కింద చూడు అని డ్రైవర్ని ఆపాలా? అసలు డ్రైవర్కి తెలీదా? మనం కారులో వెళ్తున్నప్పుడు కింద ఒక రాయి వస్తేనే, మన టైర్ కింద పడితేనే మనకు తెలుస్తుంది కదా మనం రాయి ఎక్కించామని. అటువంటిది మనిషి తలకాయ మీద నుంచి నీ బండి టైరు ముందర టైరు ఎక్కితే నీకు తెలీదా? డ్రైవర్కి తెలీదా? సార్ అసలు ఆ వీడియో మనం అందరం చూసాం కదా సార్, సోషల్ మీడియాలో కూడా హల్చల్ అవుతుంది. కానీ అది అసలు వీడియో నిజమైన వీడియో కాదు, ఏఐ జనరేటెడ్ వీడియో అంటూ వైసీపీ వాళ్ళు చేస్తున్న హంగామాని ఏ విధంగా చూడాలి? వెళ్ళి పోలీసులకు చెప్పిరా మనం ఏఐ జనరేటెడ్ వీడియో, మరి మీరు మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు, మా డ్రైవర్ని ఎట్లా అరెస్ట్ చేస్తారని అడిగిరమ్మని, వెళ్ళి పోలీసులను అడిగిరమ్మను. నీకు అసలు వాస్తవం ఏంటో తెలుసా? ఆ వీడియో కనుక బయటికి రాకపోయి ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఈజీగా తప్పించుకుని ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవరు ఈ నేరం నుంచి తప్పించుకుని ఉండేవాడు. అసలు మాకు సంబంధం లేదన్నారు కదా, మా వెహికల్ కింద పడలేదన్నారు కదా, అదే పోలీసులు కూడా చెప్పారు కదా. పోలీసు ఎస్పీ ఏం చెప్పాడు? అసలు అది కాన్వాయ్లో వెహికలే కాదు అన్నాడు. ఆయన ఒక నెంబర్ చెప్పాడు, ఆ నెంబర్ ఎవరిదా అని చెప్పి వెతికితే అది దేవినేని అవినాష్ ఫాలోయర్ది. పోనీ నేను అప్పుడే చెప్పా, మరి వాడినన్నా అరెస్ట్ చేశారా పోలీసులు అని అడిగాను. నేను వాడిని అరెస్ట్ చేయలే.
ఆ కారు ఓనర్ ఎవడో అయితే ఉంటాడో వాడిని అరెస్ట్ చేయాలి కదా, వాడిని అరెస్ట్ చేయలే. పోనీ అయిపోయింది. ఆ తర్వాత ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డే ఒక దళితుడిని గుద్ది కారు ఎక్కించాడు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. లేకపోతే ఈ వీడియో రిలీజ్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ఘాతుకం బయట ప్రపంచానికి తెలిసేదే కాదు. పోలీసులు కూడా ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి కేసు క్లోజ్ చేసి ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ జరిగిన విషయం మొత్తం కూడా బయటికి వచ్చింది. ఈ బయటికి వచ్చిన విషయం అసలు ఇంకొక అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అనడానికి ఒక చిన్న ఇది చెప్తాను. నాకు అతను కారు కింద పడ్డ విషయమే తెలీదు అనేది పచ్చి అబద్ధం. ఎందుకంటే నువ్వు సాక్షి లైవ్ ఫీడ్ ఆపేసావు, సాక్షి లైవ్ టీవీ ఆపేశారు. కరెక్ట్గా తను పడంగానే కెమెరా అట్లా రాగానే టక్కన ఆపేశారు. అంటే సాక్షి టీవీ వాళ్ళు చెప్పలేదా నీకు కింద డెడ్ బాడీ ఉందని? తెలిసి కూడా నువ్వు ఆ బాడీని తీసి అవతల పొదల్లో పడేసి వెళ్ళిపోయావు అంటే ఈ వీడియో రాకపోతే చెప్పేవాడు నువ్వు? అసలు ఈ వీడియో బయటికి ఎట్లా వచ్చింది అంటే సాక్షి లైవ్ ఆపేస్తే ప్రపంచం మొత్తం కళ్ళు మూసుకుంటుందా? నువ్వు సాక్షి లైవ్ని ఆపేసినా ఈ వీడియో బయటకు వస్తుంది. ఎందుకు వస్తుంది? నువ్వు అతి కిరాతకంగా ఈ పని చేసావు కాబట్టి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత బుకాయింపు. నాకు ఈ విషయం తెలిసిన వెంటనే నేను 10 లక్షలు ఇప్పించాను సింగయ్య కుటుంబానికి అని చెప్తాడు. నువ్వు 10 లక్షలు ఇప్పించింది ఎందుకు? కేసు బయటికి రాకుండా ఉండటానికి నువ్వు ఇప్పించావు. కానీ సింగయ్య కుటుంబం కంప్లైంట్ చేసినా చేయకపోయినా ఒక మనిషి చచ్చిపోయినప్పుడు దాని వీడియో బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీసులు కేసు పెడతారు. మాజీ ముఖ్యమంత్రిగా ఆ మాత్రం తెలీదా నీకు? ఈ ట్వీట్లో ప్రతిసారి ఒక 10 సార్లు 20 సార్లు రాసుకున్నాడు, ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు అని. నువ్వు ప్రతిపక్ష నాయకుడివా? ఎవరు చెప్పారు? అంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడు అని రాసుకుంటే సరిపోతుందా? నువ్వు ఒక ఎమ్మెల్యేవి అయినా సరే నీకు ఇంత సెక్యూరిటీ ఇచ్చారు. నువ్వేం చేయాలి? సెక్యూరిటీ వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా. రోప్ పార్టీ ఇచ్చారు, రోప్ పార్టీని ఉండనిచ్చావా? నీ ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు 30 మంది ఉన్నారు కదా, గవర్నమెంట్ సెక్యూరిటీని కాదని నువ్వు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నావా లేదా? నీ ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు ఒకడెవడో గంజాయి దాగి రప్ప నరికేస్తా అన్న ఒక ఫ్లెక్సీ పట్టుకొని నీ కారు ఎక్కాడా లేదా? పొదిల్లో పోలీస్ కారు ఎక్కాడు ఒక గంజాయి తాగినోడు, అది తీసి పక్కన పెట్టు. స్వయంగా నీ కారు బానెట్ మీద వాడు ఎక్కి డ్యాన్స్ వేస్తూ ప్లకార్డు నీకు చూపిస్తున్నాడు. నువ్వేం చేసావు? నువ్వు వెంటనే కారు ఆపి కిందకి దిగు తమ్ముడు, నువ్వు బానెట్ మీద ఎక్కకూడదు అని చెప్పాలా? నువ్వు చెప్పావా? అదే టైంలో కదా కింద సింగయ్య నీ చక్రాల కింద దళితుడు నలిగిపోతూ ఉన్నది. నువ్వు కనీసం ఆ ఫ్లెక్సీ వాడిని దించినా కానీ సింగయ్య బతికేవాడు కదా. అంటే కింద సింగయ్య నలిగిపోతున్న విషయం నీకు డ్రైవర్ చెప్పినా కానీ పోనీ అన్న. ఆ వీడియో క్లియర్గా చూడండి. నిలబడున్నాడు, ఆ ముందు అద్దం ఉంటుంది కదా, దాని మీద కొడుతున్నాడు, తొందరపోని అని జగన్. ఆ పక్క నుంచి జనం అరుస్తున్నారు, కింద బాడీ ఉంది మనిషి పడిపోయాడని అరుస్తూ ఉన్నారు. ఇప్పుడేమంటావు? రోప్ పార్టీ పెట్టకపోవటం వల్ల అసలు ఇది జరిగిందని ఒప్పుకోవటంలా. నువ్వు రోప్ పార్టీ ఎందుకు పెట్టలేదంటాడు. రోప్ పార్టీ చూడు, నువ్వు ఏ వీడియో అయినా చూడు, నువ్వు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఏ వీడియో అయినా చూడు. పోలీసులు రోప్ పార్టీ పంపిస్తే ఆ రోప్ పార్టీని వాళ్ళ నాయకులందరూ కలిసి చెదరగొడతారు, ఉండనివ్వరు, ఎవడు ఫాలో కాడు. ఎందుకో తెలుసా? జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఒక 6-7 కెమెరాలు వాడతారు. ఆ కెమెరాలు వాడినప్పుడు రోప్ పార్టీ అంటే ఏంటి అంటే
వీవీఐపీ ఉంటే ఆ వీవీఐపీ చుట్టూతో కొంత డిస్టెన్స్ వరకు ఎవరిని రానివ్వకుండా ఆపుతారు. అట్లా ఆపితే క్రౌడ్ తక్కువ వచ్చారని చెప్పి ప్రజలు అనుకుంటారేమోనని ఈ రోప్ పార్టీని జగన్మోహన్ రెడ్డి అలౌ చేయట్లా. అలౌ చేయకుండా ఇప్పుడు వచ్చి నువ్వు రోప్ పార్టీ పెట్టావా అని అడుగుతాడు. ఎన్ని అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసుకుంటూ ఈ టాపిక్ డైవర్షన్ రాజకీయాలు ఎందుకు అంటాడు. డైవర్షన్ చేస్తున్నది ఎవరు? నువ్వు కాదా? నువ్వు ఒక బెట్టింగ్ వాడిని తీసుకొచ్చి వాడి విగ్రహాన్ని అసలు బెట్టింగ్లో డబ్బులు కాసి ఆ డబ్బులు ఎగ్గొట్టి ఆ బెట్టింగ్ ఎవరి మీద కాశాడు? జగన్ మళ్ళీ గెలుస్తాడని. అటువంటి బెట్టింగుల్ని ప్రోత్సహించేలాగా వాడి విగ్రహాన్ని పెట్టించి ఆ విగ్రహాన్ని నువ్వెళ్ళి ఇనాగరేట్ చేసి ఆ సందర్భంగా ఇద్దరిని చంపి ఏమి జగన్ ఇవన్నీ ఏమి రాజకీయం ఇది కాదా? నువ్వు డైవర్షన్ రాజకీయాలు నువ్వు చేయట్లేదా? నువ్వు చేస్తున్నవన్నీ అవే కదా. అంటే ఇటువంటివి. ఇంకొక పాయింట్ ఏంటంటే నాకు సంఘటన విషయం తెలిసిన తర్వాత 10 లక్షలు ఇప్పించాను అన్నాడు. 10 లక్షలు ఎందుకు ఇచ్చావు? నీ కారు కింద పడలేదని కదా. నీ కారు కింద పడలేదని నువ్వు చెప్తున్నావు కదా. మరి నీ కారు కింద పడకపోతే 10 లక్షలు ఎందుకు ఇచ్చావు? అందుకని అన్ని అబద్ధాలతోటి ఆ ట్వీట్ పెట్టాడు. ఇవన్నీ కూడా ప్రజలు నమ్ముతారని జగన్మోహన్ రెడ్డి ఒక భ్రమలో ఉన్నాడు. ప్రజలు మాత్రం ఏమీ నమ్మట్లేదు. ప్రజలు ప్రస్తుతం నమ్ముతున్నది ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఒక దళితుడి తల మీద నుంచి కారు పోనిచ్చాడు అనే ఒక్క సెంటెన్స్నే రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలు, ఇది నేషనల్ ప్రెస్లో కూడా వచ్చింది, అందరూ నమ్ముతున్నది అదొక్కటే సెంటెన్స్. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంత పొడుగు ట్వీట్ పెట్టినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ 76 ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను భూస్థాపితం చేస్తారంట అంటూ ఒక సెంటెన్స్ చెప్పారు సార్. సేమ్ అదే సెంటెన్స్ ఈరోజు సాక్షి ఆర్టికల్లో జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయడం కోసమే ఇటువంటి అక్రమ కేసులు బనాయిస్తుంది అంటూ కథనం రావడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అక్రమ కేసులు అన్నీ అక్రమ కేసులే. అక్రమాల మీద కేసులు. అక్రమాలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. నువ్వు అక్రమాలు చేయకుండా ఉండు, కేసులు పెట్టకుండా ఉంటారు. నువ్వు చేసేవన్నీ అక్రమాలే, మరి కేసులు పెట్టకుండా ఉండరు. పోలీసు వ్యవస్థ చక్కగా పనిచేస్తున్నది. ఒకళ్ళిద్దరు ఎవరో ఇంకా నీ మనుషులు ఉంటే ఉండొచ్చు, కానీ నీ మనుషులు ఎంతమంది ఉన్నా న్యాయాన్ని సమాధి చేయలేరు కదా. నువ్వు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించినా, నువ్వు వ్యవస్థలను ఎంత మేనేజ్ చేసినా, నువ్వు ఏదో ఒక విధంగా నువ్వు అన్ని రకాల గేమ్స్ ఆడదామని నువ్వు ప్రయత్నం చేసినా ఎవరూ కూడా, అంటే ఏ వ్యవస్థ కూడా నీ దాష్టికాన్ని అధికారంలో ఉన్నప్పుడే సహించలేదు, ఇప్పుడు ఎందుకు సహిస్తుంది? అందుకని జగన్మోహన్ రెడ్డి చేసే ఈ కార్యక్రమాలు, ఈ పనులు ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేసి పోలీసులు చెప్పినట్టు అంటే రాజకీయ నాయకుడికి ప్రజలంటే ఒక రకమైన అభిమానం ఉండాలి, పోలీసులంటే ఒక రకమైన గౌరవం ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి పోలీసులంటే గౌరవం లేదు, ప్రజలంటే అభిమానం లేదు. అందుకనే ఇటువంటి పనులన్నీ చేస్తున్నాడు. ఇది కంటిన్యూ చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి మంచిది కాదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.